ప్రిపరేషన్ స్ట్రాటజీని అంటే నేను నా బేసిక్స్ మీద స్టార్టింగ్ నుంచి వర్క్ చేశాను. బేసిక్స్ మీద వర్క్ చేయడంలో నేను యూట్యూబ్ అండ్ అదర్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో నుంచి తీసుకున్నాను. ఇంకా ఆ సీనియర్ ఒకడు నాకు గైడ్‌లీ గురించి రికమెండ్ చేశారు. ఆయన ద్వారా నేను గైడ్‌లీని తెలుసుకొని గైడ్‌లీ మాక్ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేశాను. బేసిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత నేను మాక్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. గైడ్‌లీ మాక్స్ రాయడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్‌తో నేను ఎగ్జామ్‌కి వెళ్లి ఎగ్జామ్‌లో కూడా అదే కాన్ఫిడెన్స్‌తో రాసేవాడిని. సో, దాంతో ఎగ్జామ్ క్లియర్ అయింది. ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ క్లియర్ అయ్యేవి. ఐబీపీఎస్, పీఓ అండ్ ఎస్‌బీఐ క్లర్క్. అంటే ఎగ్జామ్ స్టాండర్డ్స్ బట్టి ఎగ్జామ్ ఏ స్టాండర్డ్‌లో ఇస్తాడో ఎవరికీ తెలీదు. సో, ఒకసారి టఫ్ అనిపిస్తుంది. ఒకసారి ఈజీ అనిపిస్తుంది. అది మన ప్రిపరేషన్ బట్టి ఉంటుంది. మీరు అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకది ఈజీ ఉంటుంది. మీ ప్రిపరేషన్‌లో ఏమన్నా లూప్ హోల్స్ ఉంటే అది టఫ్ అనిపించొచ్చు. ఓవరాల్ మీడియం లెవెల్ అని చెప్తాను నేను. మీరు అవాయిడ్ చేసేదానికంటే మీరు యూజ్ చేసే ప్లాట్‌ఫార్మ్స్ మీద మీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మీ టైమ్ యుటిలైజేషన్ మీద. మీరు లిమిటెడ్‌గా యూజ్ చేస్తే ఇట్స్ ఓకే. గైడ్‌లీ ఇప్పటికే చూసాం సెలక్షన్స్ ఓవర్ 35,000 అంటున్నారు. ఇట్ ఈస్ క్వాలిటీ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్. యాస్పిరెంట్స్ మీరు బేసిక్ నుంచి వర్కౌట్ చేయండి. టైమ్ తీసుకోండి. ఫెయిల్యూర్స్ చూసి మీరు భయపడకండి. మీరు కాన్స్టెంట్‌గా ఎఫర్ట్ పెట్టండి. నాకు ఒక సీనియర్ రికమెండ్ చేశారు గైడ్‌లీ గురించి.